హలో గైస్, నా పేరు మోహన్. మీరు చూస్తున్న ట్రేడ్ మూవ్ తెలుగు ఛానల్. ఇవాళ మనము ఒక కంపెనీ గురించి ఫండమెంటల్ అనాలిసిస్ చెబుతున్నాం. ఆ కంపెనీ నేమ్ వచ్చి ప్రెజర్ సెన్సిటివ్ సిస్టమ్ కంపెనీ. ఈ కంపెనీ సర్వీస్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ సెల్స్ కోటెడ్ ప్రోడక్ట్ అండ్ ఎలక్ట్రికల్ ఇన్సులేషన్ అండ్ ఇండస్ట్రియల్ టేప్స్ అండ్ మెటలైజ్డ్ థ్రెడ్స్ అండ్ మ్యాగ్నెటిక్ థ్రెడ్స్. ఈ కంపెనీ ముంబైలో ఉంది. ఈ కంపెనీ ప్రెజర్ సెన్సిటివ్ సిస్టమ్ కంపెనీ 1887 లో స్టార్ట్ అయింది. ఈ కంపెనీ 60 years ఎక్స్పీరియన్స్ ఉంది. 2 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. హలో గైస్, ప్రెజర్ సెన్సిటివ్ సిస్టమ్ ప్రైస్ పర్ఫార్మెన్స్ చూస్తే ఇక్కడ కరెంట్ ప్రైస్ వచ్చి 9.52 ఉంది. అలాగే ఈ రోజు 7% గెయిన్ అయింది. లాస్ట్ 5 years లో 518% రిటర్న్ ఇచ్చింది. ఇక్కడ చూసుకుంటే మనం 1 year లో వచ్చి 14.39% దాకా డౌన్ అయింది. రిటర్న్స్ ఇవ్వలేదు. అలాగే ఇయర్ టు డేట్ చూసుకుంటే 15.69% వరకు రిటర్న్స్ ఇచ్చింది. అలాగే ఓవరాల్ 6 months చూసుకుంటే మనం ఇక్కడ 41.46% రిటర్న్స్ ఇచ్చింది. ఇక 1 month చూసుకుంటే 15.39% రిటర్న్స్ ఇచ్చింది. అలాగే 5 days రిటర్న్స్ చూసుకుంటే 16.95% పాస్ట్ 5 days లో రిటర్న్స్ ఇచ్చింది. ఈ రోజు 1 day చూసుకుంటే 9.93% రిటర్న్స్ ఇచ్చింది. ఈ రోజు 1 day 0.86% పెరిగింది. ఈ రోజు స్టాక్. ప్రెజర్ సెన్సిటివ్ సిస్టమ్ మార్కెట్ క్యాపిటల్ వచ్చి 141 crores ఉంది. అలాగే స్టాక్ పి వచ్చి 0.93 ఉంది. ఆర్ఓసి రిటర్న్ కెపాసిటీ ఎంప్లాయిడ్ వచ్చి 110 ఉంది. కరెంట్ రేషియో వచ్చి 430. ఇండస్ట్రీ పి వచ్చి 232 ఉంది. డెట్ టు ఈక్విటీ ఫ్రీ డెట్ టు ఈక్విటీ వీళ్ళకి అప్పులు ఏమీ లేవు. అలాగే కరెంట్ ప్రైస్ వచ్చి 9.52 ఉంది. బుక్ వాల్యూ వచ్చి 8.12 ఉంది. ఆర్ఓ రిటర్న్ ఆన్ ఈక్విటీ 128% దాకా పెరిగింది. అలాగే పెగ్ రేషియో ఇంటర్ కవరేజ్ వచ్చి 5039 ఉంది. అలాగే 52 హై వచ్చి 13 ఉంది. 52 లో వచ్చి 5.81 ఉంది. డివిడెంట్ అనేది 0. డివిడెంట్ అనేది ఏమి ఇవ్వట్లేదు. ఫేస్ వాల్యూ 1 ఉంది. ప్రెజర్ సెన్సిటివ్ సిస్టమ్ కంపెనీ డెట్ ఫ్రీ ఉంది. డెట్ ఫ్రీ కంపెనీ. ప్రెజర్ సెన్సిటివ్ సిస్టమ్ క్వార్టర్లీ రిజల్ట్ చూసుకుంటే వీళ్ళు 2020లో 0 గెయిన్ 0 సేల్స్ ఉన్నాయి. అలాగే మార్చి 23 లో చూసుకుంటే 41 lakhs ఉంది. అలాగే జూన్ 23 లో చూసుకుంటే 96 lakhs ఉంది. అలాగే సెప్టెంబర్ లో చూసుకుంటే 2023 లో 34 lakhs ఉంది. అలాగే డిసెంబర్ 2023 సేల్స్ చూసుకుంటే 95 lakhs ఉంది. అదర్ ఇన్కమ్ వచ్చి టోటల్ 0 ఉంది. ఆల్ టోటల్ ఇన్కమ్ వచ్చి 95 lakhs ఉంది. టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చి వాళ్ళ ఖర్చులు వచ్చి 55 lakhs ఉంది. ఎబిటా వచ్చి 40 lakhs ఉంది. ఇలా టోటల్ నెట్ ప్రాఫిట్ వచ్చి 40 lakhs. 2023 లో 40 lakhs వాళ్ళు గెయిన్ అయ్యారు. అలాగే సెప్టెంబర్ లో చూసుకుంటే 33 lakhs అండ్ జూన్ లో చూసుకుంటే 38 lakhs అండ్ మార్చ్ లో చూసుకుంటే 38 lakhs సేమ్. అలాగే ఇక్కడ హెవీగా అంటే డిసెంబర్ లోనే వాళ్ళు 40 lakhs దాకా ప్రాఫిట్ గెయిన్ చేశారు. ఇది మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది 23 లో. ఇది డిసెంబర్. ఈక్విటీ లయబిలిటీస్ షేర్ క్యాపిటల్ వచ్చి 2022-23 లో 14 ఉంది. రిజర్వ్ అండ్ సప్లైస్ వచ్చి ఈ ఇయర్ లో 34 lakhs దాకా పెరిగింది. కరెంట్ లయబిలిటీ వచ్చి 2 lakhs ఉంది. అలాగే అదర్ లయబిలిటీస్ వచ్చి 0 ఉంది 2023 లో. వీళ్ళు డెట్ ఫ్రీ అంటే వీళ్ళకి అప్పులేం లేవు. 10 ఉంది. టోటల్ లయబిలిటీస్ వచ్చి 51 lakhs ఉంది. ఇయర్ తో పోల్చి ఇయర్ పెరిగింది. ఇక్కడ మనకు మెయిన్ కావాల్సింది ఫిక్స్డ్ అసెట్స్. వీళ్ళకి ఫిక్స్డ్ అసెట్స్ 0 ఉంది. కరెంట్ అసెట్స్ వచ్చి 41 lakhs ఉంది. ఇంకా అదర్ అసెట్స్ వచ్చి 9 lakhs ఉంది. టోటల్ అసెట్స్ వచ్చి వీళ్ళు 51 lakhs లో ఉన్నారు. ప్రెజర్ సెన్సిటివ్ సిస్టమ్ కంపెనీ వచ్చి ట్రేడెడ్ డేట్ వచ్చి 16 February ఉంది. డెలివరీ పొజిషన్స్ వచ్చి ట్రేడెడ్ క్వాంటిటీ వచ్చి 57,50,865 ఉంది. డెలివరీ క్వాంటిటీ క్లయింట్ వచ్చి 50,18,380 షేర్స్ డెలివరీ ఇచ్చింది. అలాగే డెలివరీ క్వాంటిటీ ట్రేడ్ వచ్చి 87.26% గా షేర్స్ డెలివరీలో ఉన్నాయి. రిటర్న్ ఆన్ రేషియోస్ చూసుకుంటే ఇక్కడ రిటర్న్ ఆన్ నెట్వర్త్ ఈక్విటీ 2020 లో -0.94 ఉంటే ఈ మార్చి 23 లో వచ్చేసరికి 78.06 వరకు వీళ్ళ ఈక్విటీ అనేది పెరిగింది. ఇక్కడ చూసుకుంటే రిటర్న్ ఆన్ కెపాసిటీ ఎంప్లాయిడ్ వచ్చి సేమ్ 2023 లో 77.88% పెరిగింది. వాళ్ళది రిటర్న్ ఆన్ అసెట్ వాళ్ళ ఆస్తులు అనేవి 74.11% పెరిగింది. అలాగే 2020 లో చూసుకుంటే 0.045 డౌన్ అయింది. వీళ్ళ ఓవరాల్ గా వీళ్ళు రిటర్న్ ఆన్ రేషియోస్ చూసుకుంటే చాలా బాగున్నాయి. నెట్వర్త్ ఈక్విటీ కూడా బాగుంది. ఈ స్టాక్ లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రెస్ సెన్సిటివ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే 100% పబ్లిక్ కే ఉంది. ఎటువంటి ప్రమోటర్స్ గానీ ఎఫ్ఐ గానీ డిఐ గానీ అసలు ఎవరు లేరు దీంట్లో. ఓన్లీ ఫర్ పబ్లిక్. హలో గైస్, ప్రెజర్ సెన్సిటివ్ సిస్టమ్ కంపెనీ చార్ట్ ఓపెన్ చేసినాను. ఇక్కడ చూసుకుంటే 2004 లో లిస్ట్ అయింది. కంపెనీ లిస్ట్ వచ్చి 0.20 లిస్ట్ అయితే అక్కడ నుంచి 1 రూపీ దాకా పెరిగింది. ఇది 2005 లో. 2015 లో ఆగస్ట్ మంత్ లో అమాంతం ఇది 20 రూపీస్ టచ్ అయ్యి అక్కడ నుంచి ఫాల్ అయింది. అరౌండ్ ఫైనల్ గా 5.96 టచ్ అయ్యి అగైన్ అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ చూస్తే మనము ఇప్పుడు మనం 1 day చార్ట్ లోకి వెళ్దాం. ఇక్కడ మనం చూసుకుంటే అగైన్ ఈ లెవెల్ చూసుకుంటే సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ ఫాల్ అయింది. చూడండి 1 1 2 3 థర్డ్ ఏమో అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఫాల్ అయింది. ఇక్కడ చూస్తే మనము ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయ్యింది. ఇక్కడ చూడండి ఇది మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి అగైన్ ఈ లెవెల్ టచ్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ చూడండి ఈ లెవెల్ టచ్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. సేమ్ ఇలా మళ్ళీ డౌన్ ఫాల్ అయ్యి మళ్ళీ అగైన్ ర్యాలీ అయింది. మళ్ళీ అగైన్ ఫాల్ అయింది. మళ్ళీ అగైన్ ర్యాలీ అయింది. ఈసారి మాత్రం ఇక్కడ చూసుకుంటే ఇది అనేది మల్టిపుల్ టచ్ పాయింట్స్ టచ్ అయింది. అబోవ్ వెళ్తే మనం పాజిటివ్ గా తీసుకుంటాము. మన స్టాప్ లాస్ వచ్చి 6.37 పెట్టుకొని అలాగే మన టార్గెట్ వచ్చి 11.62 పెట్టుకుందాము. ఇది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఇక్కడ చూస్తే వీళ్ళు ఓవరాల్ గ్రోత్ చూసుకుంటే 5 years లో 1 year లో చూసుకుంటే అరౌండ్ 3.22 పైసా పెరిగింది. అలాగే 50.80% దాకా పెరిగింది వీళ్ళు 1
ఇయర్ లో. ఇక్కడ చూస్తే మనం ఈ లెవెల్ కూడా ఇక్కడ కూడా టచ్ అయింది చూడండి. ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ ఈ లెవెల్ టచ్ ఇక్కడ నుంచి ఫాల్ అయింది. సేమ్ యాజ్ యూజువల్ గా అదే రేంజ్ కి టచ్ అయ్యి మళ్ళీ డౌన్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే మనకి ఇంకో టార్గెట్ వచ్చి 12.99 ఉంది. అలాగే ఇంకో టార్గెట్ వచ్చి 11.62 ఉంది. మన స్టాప్ లాస్ వచ్చి 6.37 దాకా ఉంది. ఇది లాస్ట్ ఫైనల్ స్టాప్ లాస్. ఇది మనం ఇక్కడ వస్తే ఎగ్జిట్ అయిపోవడం చాలా బెటర్. తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేయండి. ఎక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేయకండి. మీ ఓన్ గా అనాలిసిస్ చేసి అప్పుడే స్టాక్ లో ఇన్వెస్ట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ట్రేడ్ మూవ్ తెలుగు ఛానల్.